Hello friends, welcome to my channel Learn with GBR Vlogs. Friends, ఈ వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్లో డూ దిస్ ప్రాబ్లమ్స్ పేజీ నెంబర్ 202లోని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, okay, so first do these problems. First one, write the following expressions in standard form. Following expressions ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటో తెలియాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటిదంటే, సో ఫస్ట్ ఒక గివెన్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, ఎక్స్ప్రెషన్ అనేది వాటి యొక్క ఫస్ట్ డిగ్రీస్ చూడాలి. ఇక్కడ చూడండి, ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ ద టర్మ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద డిగ్రీస్ ఆఫ్ ద టర్మ్స్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, దెన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ సెడ్ టు బి ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్లో ఉండాలంటే దాని యొక్క డిగ్రీస్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ 7x² + 2x + 11. సో ఇందులో డిగ్రీస్ ఎక్కడ ఉన్నాయంటే ఇది. సో x² ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, సో ఎక్స్పోనెంట్స్లో ఇది 2 అవుతుంది. దీని ఎక్స్పోనెంట్ ఏం లేకుంటే 1. సో ఇక్కడ 11 కాబట్టి ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దీని మీద 0 ఉంటుంది. సో ఓకేనా. సో ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ 2 1 0 ఇది ఆర్డర్ వైజ్గా ఉంది. సో ఇది స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3x + 18 + 4x². ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు. ఎలా అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏముంది చూడండి, 3x ఉంది ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో, ఫస్ట్ 1 3x ఉంది +18 ఉంది +4x². బట్ ఇది ఫస్ట్ రావాలి, ఎందుకంటే దీని యొక్క డిగ్రీ ఎంత 2 ఉంది, దీని ఎంత 0, దీనిది 1 ఉంది. సో ఫస్ట్ మనకి డిసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ బిగ్ కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ 4x² + 3x + 11. సో ఈ ఫామ్లో ఉంటే మనకు స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టు. అంటే 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది డిగ్రీస్. సో ఇట్ ఈజ్ ఇన్ నౌ స్టాండర్డ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, 8 - 3x² + 4x దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు, ఎందుకంటే ఫస్ట్ 8 ఉంది, ఇది స్క్వేర్ అనేది సెకండ్ టర్మ్లో ఉంది, థర్డ్ టర్మ్ ఏముంది x ఉంది, అంటే 1 ఇది. సో డిసెండింగ్ ఆర్డర్లో లేవు దీని డిగ్రీస్ అనేది. సో మనం ఇప్పుడు కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, -3x². సో ఫస్ట్ 2 రాయాలి, ఫస్ట్ తర్వాత నెక్స్ట్ 1 కదా, నెక్స్ట్ 4x + 8 ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, -2m + 6x - 3m². సో ఫస్ట్ ఇక్కడ డిగ్రీస్ ఎక్కడ ఉన్నాయి చూడండి, 2 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా, లేవు. డిగ్రీస్ అంటే ఇవి 2, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ ఏం లేకుంటే 1 ఉన్నట్టు. ఓకేనా. సో ఈ వేరియబుల్స్కి ఉంటాయి, కాన్స్టెంట్ టర్మ్స్కి ఉండదు, ఇక్కడ లేదు ఇక్కడ. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ థర్డ్ టర్మ్లో ఏముంది, థర్డ్ దాంట్లో -3m² ఉంది. సో ఇది డిగ్రీస్ ఇదే పెద్దగా ఉంది కదా, ఇందులో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తంలో ఇది బిగ్ ఉంది. సో ఇది ఫస్ట్ రాసుకోవాలి, 3m² - 3m² - 2m, ఇది 1 ఉంది కాబట్టి నెక్స్ట్. సో ఇందులో ఏమీ లేదు, 0 కాబట్టి ఇది లాస్ట్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, y³ + 1 + y + 3y². సో ఇందులో క్యూబ్ వరకు ఉన్నాయి, అంటే 3 వరకు ఉన్నాయి డిగ్రీస్. 3 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ 3 ఉన్నది ఒకటి కరెక్ట్, 3 ఉన్నది ఒకటి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏముంది, 0 ఉంది, నెక్స్ట్ 1 ఉంది, తర్వాత 2 ఉంది. సో మనం 3 తర్వాత ఏంటి 2 కాబట్టి 3y² తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి y + 1. ఓకేనా. సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టు. దీని డిగ్రీస్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో ఉంటే ఆ గివెన్ ఎక్స్ప్రెషన్ అనేది స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఎక్స్ప్రెషన్స్ దట్ ఆర్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో కింద ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అవి స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయా లేదా చెక్ చేయమంటున్నారు. సో ఫస్ట్ వన్ చూడండి, 9x² + 6x + 8. స్టాండర్డ్ ఫామ్లో ఉండాలంటే మనకు రూల్ ఏంటి తెలియాల్సింది. సో ఫస్ట్ అనేది డిగ్రీస్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఏం లేదంటే ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ 1 ఉంది. ఓకేనా. సో 2 1 0 అంటే డిసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కదా. సో యాజ్ ఇట్ ఈజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేయండి.
9x² ప్లస్ 15 ప్లస్ 7x. సో ఇది ఉందా స్టాండర్డ్ ఫామ్లో? లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ దీని డిగ్రీస్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి కదా. సో 2 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 7x ఉంది. సో ఫస్ట్ వన్ ఒకటి కరెక్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది రావాలి, ఇది తర్వాత ఇది రావాలి. సో ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు, నో. మరి స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటిదంటే 9x² ప్లస్ 7x ప్లస్ 15. సో ఇది అనేది స్టాండర్డ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్ 9x² ప్లస్ 7. 9x² ప్లస్ 7 అంటే ఇక్కడ ఆల్రెడీ 2 టర్మ్సే ఉన్నాయి కాబట్టి ఇది డిగ్రీస్ ఎంత 2, ఇక్కడ 0. సో 2 0 1 లేదు కాబట్టి ఆర్డర్ వైజ్గానే ఉంది కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. నెక్స్ట్ చూడండి 9x³ ప్లస్ 15x ప్లస్ 3. సో చూడండి ఫస్ట్ వన్ ఏంటి? క్యూబ్లో ఉంది. నెక్స్ట్ స్క్వేర్ ఉండాలి కానీ ఇందులో లేదు. సో టర్మ్ లేదు కాబట్టి మనకి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంది? 1 ఉంది. సో నెక్స్ట్ 0 ఉంది. ఆర్డర్ వైజ్గా ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కదా ఇవి డిగ్రీస్. నెక్స్ట్ వన్ చూడండి, ఓకేనా? ఇది నెక్స్ట్ ఇది 15x² ప్లస్ x³ ప్లస్ 3x. చూడండి ఫస్ట్ వన్ ఏముంది? 15x² ఉంది, ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x ఉంది. సో ఇక్కడ x దాని యొక్క డిగ్రీస్ అనేది 3 నుండి స్టార్ట్ అయ్యాయి, కానీ ఇక్కడ ఉంది మాత్రం ఫస్ట్ వన్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ రావాలి, ఇది సెకండ్ రావాలి, ఇది థర్డ్ రావాలి. బట్ ఇది నో, ఇట్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఓకే, సో నెక్స్ట్ చూడండి x² ప్లస్ xy ప్లస్ 3. సో ఇక్కడ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి? xకి 2 ఉన్నాయి, yకి 1 ఉంది. అంటే 2 + 3 2 + 1 3 అయింది. సో xy, x అంటే 1 1 1 + 1 2. సో ఇక్కడ 0. సో ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 0. అంటే ఆర్డర్ వైజ్లో ఉన్నాయి కదా. ఎస్, ఇట్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. నెక్స్ట్ వన్ చూడండి x³ ప్లస్ x² y² ప్లస్ 6x². చూడండి ఇక్కడ డిగ్రీస్ ఎలా ఉన్నాయి? 3 ఉంది, ఇక్కడ 2 + 2 4, అండ్ ఇక్కడ దీనికొకటి దీనికొకటి 2. ఫస్ట్ 3, తర్వాత 4, తర్వాత 2 ఉన్నాయి. అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? లేవు. 3 4 2. ఇది డిసెండింగ్ ఆర్డరేనా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ డిసెండింగ్ ఆర్డర్. దట్స్ వై ఇట్ ఈజ్ నాట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఓకేనా? స్టాండర్డ్ ఫామ్లో ఉండాలంటే ఏం రాయాలి మరి? ఇది x² y² ప్లస్ x³ ప్లస్ 6xy. ఇలా ఉంటేనే మనం స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏదైనా టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ నేమ్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విత్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.